వివిడి న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు మరియు విద్యార్థినుల భద్రత కోసం శక్తి టీం ఏర్పాటు చేశారు. జిల్లా, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శక్తి టీమ్స్ ను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నంద్యాల పట్టణంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 2 శక్తి టీమ్స్ ప్రజలకు అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి టీం సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు, దాడులు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం మహిళల భద్రత కోసం శక్తి టీమ్స్ ఏర్పాటు చేసిందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా నంద్యాల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు మహిళా పిఎస్ సిఐ 1 సిఐ 2 గారి ఆదేశాల మేరకు మా ఎస్పీ గారు డివైడ్ చేసిన శక్తి టీములైన డిస్టిక్ శక్తి టీము మరియు సబ్ డివిజన్ శక్తి టీములు కలిసి ప్రజల్లో అవగాహన నిమిత్తము మాకు ఒకటి గవర్నమెంట్ శక్తి యాప్ పెట్టింది. ఆ శక్తి యాప్ గురించి ప్రజలకు అవేర్నెస్ చేస్తూ మరియు ఈ శక్తి బండ్లతో ర్యాలీ చేస్తూ 2 టీములు జనాలకు అవేర్నెస్ చేయాలని, అలాగే ప్రజలకు ఇప్పుడు పిల్లలకు హాలిడేస్ కాబట్టి సమ్మర్ హాలిడేస్ దాదాపు 1.5-2 నెలల వరకు ఇంట్లోనే ఉంటారు పిల్లలు. చాలా మంది స్లమ్ ఏరియాలలో తల్లిదండ్రులు పనులకు పోవడం కానీ అట్లా పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి వస్తుంటారు. 10th క్లాస్ రాసిన వాళ్ళు కావచ్చు, ఇంటర్ రాసిన వాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు. ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి వయసు గురించి తెలియకుండా వాళ్ళు సెల్లుకి అడిక్ట్ అయ్యి ఏదేదో ఆలోచనలో తెలియక పొరపాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు ఎక్కడో చోట ఏదో ఒక జిల్లాలో పొద్దున్న లేస్తే మనం అమ్మాయిలు ఇబ్బందులు పడినట్లు మనం వింటూనే ఉన్నాము. అలాంటి సంఘటనలు ఏం జరగకుండా స్లమ్ ఏరియాలలో అవేర్నెస్ చేస్తూ, పనులకు పోయినా కూడా పిల్లలను గమనిస్తూ, ఏదో మేము పనికి వెళ్తున్నాము ఇంట్లో వంట చేసి పెట్టొస్తే చాలు పిల్లలు ఉంటారని కాకుండా వాళ్ళ నడవడిక మీద, ప్రవర్తన మీద గమనిస్తూ వాళ్ళకు భద్రత చెప్పి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలనేది మా విన్నపము. ఆ విధంగా ఈరోజు మేము శక్తి టీమ్స్ 2 టీములు కలిపి ర్యాలీ చేస్తూ అవేర్నెస్ చేస్తున్నాము. అలాగే శక్తి టీము శక్తి యాప్ను డౌన్లోడ్ చేస్తున్నాము. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు